వ్యాపార చక్రాలు, ట్రేడ్ సైకిల్స్. ప్రతి ఆర్థిక వ్యవస్థ ఆర్థికాభివృద్ధి ప్రక్రియ ఒడిదొడుకులకు లోను కావడం అనేది సర్వసాధారణం. ఆర్థికాభివృద్ధి ప్రక్రియ వేగవంతం అవుతూ ఉన్నప్పుడు ఉద్యోగిత, ఉత్పత్తి, ఆదాయం, పెట్టుబడి మరియు సాధారణ ధరల స్థాయిలలో హెచ్చుతగ్గులు సంభవిస్తూ ఉంటాయి. కాలక్రమంలో అన్ని రకాల ఆర్థిక వ్యవస్థలలో ఆర్థిక కార్యకలాపాలు ఒడిదొడుకులకు లోను కావడం సర్వసాధారణమే. అయినప్పటికీ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో ఈ ఒడిదొడుకులు తరచుగా కనిపిస్తాయి. ఆర్థిక కార్యకలాపాలలో సంభవించే హెచ్చుతగ్గుల మూలంగా కొన్ని సమయాలలో ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక సౌభాగ్య స్థితికి, మరికొన్ని సమయాలలో ఆర్థిక మాంద్యమ స్థితికి చేరుకుంటాయి. ఆర్థిక వ్యవస్థలు సౌభాగ్య స్థితి నుండి మాంద్యమ స్థితికి, మాంద్యమ స్థితి నుండి సౌభాగ్య స్థితికి చేరుకోవడాన్నే వ్యాపార చక్రాలు అంటారు. వ్యాపార చక్రాలు నిర్వచనాలు. కీన్స్ నిర్వచనం: ఒక సమయంలో పెరుగుతున్న ధరలు, తక్కువ నిరుద్యోగిత శాతం, ఆశాజనక వర్తక పరిస్థితులు, మరొక సమయంలో తగ్గుతున్న ధరలు, ఎక్కువ నిరుద్యోగిత, నిరాశాజనక వర్తక పరిస్థితులు కొనసాగడాన్నే వ్యాపార చక్రాలుగా కీన్స్ నిర్వచించాడు. రెండవది బెనహోమ్ నిర్వచనం: ఆర్థిక వ్యవస్థలలో ఆర్థిక సౌభాగ్యం, ఆర్థిక మాంద్యం ఒకదాని వెంట మరొకటి సంభవించడమే వ్యాపార చక్రాలుగా బెనహోమ్ నిర్వచించాడు. 3. గార్డెన్ నిర్వచనం: ఉత్పత్తి, ఉద్యోగిత మరియు ఆదాయ స్థాయిలలో క్రమం తప్పకుండా చోటు చేసుకునే హెచ్చుతగ్గులే వ్యాపార చక్రాలుగా గార్డెన్ నిర్వచించాడు. వ్యాపార చక్రాల మూలంగా ఆర్థిక కార్యకలాపాలలో సంభవించే హెచ్చుతగ్గులు క్రమబద్ధంగా ఉండి ఆర్థికాభివృద్ధి స్థాయిని ప్రభావితం చేస్తాయి. వ్యాపార చక్రాల లక్షణాలు. 1. వ్యాపార చక్రాలు స్వల్పకాలానికి సంబంధించినవి. 2. వ్యాపార చక్రాలు ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. సాధారణంగా పారిశ్రామిక రంగంలో చోటు చేసుకునే వ్యాపార చక్రాలు క్రమంగా సేవల రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేస్తాయి. 3. వ్యాపార చక్రాల కాలంలో ఆర్థిక కార్యకలాపాలు విస్తరణ చెందడం, ఎక్స్టెన్షన్, కుసించుకుపోవడం, కంట్రాక్షన్ ఒకదాని వెంట మరొకటి సంభవిస్తుంటాయి. 4. ఒక ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రాలు వస్తే ఆ ఆర్థిక వ్యవస్థతో సంబంధం ఉన్న ఇతర ఆర్థిక వ్యవస్థలకు కూడా ఇవి వ్యాపిస్తాయి. 5. వ్యాపార చక్రాలు ఒక్కసారి మాత్రమే వచ్చి ఆగిపోవు. అవి మళ్ళీ మళ్ళీ ఆర్థిక వ్యవస్థలో సంభవిస్తుంటాయి. 6. ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకునే ఏ రెండు వ్యాపార చక్రాలు ఒకే విధంగా ఉండవు. వాటి కాల వ్యవధిలో కానీ లేదా ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం విషయంలో కానీ వ్యత్యాసం ఉంటుంది. 7. వ్యాపార చక్రాల మూలంగా ప్రజల వినియోగ స్థాయిలోను, ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగిత, ఉత్పత్తి, ఆదాయ స్థాయిలోను, సాధారణ ధరల సూచీలోను స్పష్టమైన హెచ్చుతగ్గులు సంభవిస్తాయి. వ్యాపార చక్రాలలో వివిధ దశలు. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో క్రమంగా తప్పకుండా చోటు చేసుకునే హెచ్చుతగ్గులలో ఉండే దశలను గురించి తెలుసుకుందాం. వ్యాపార చక్రాలలో ముఖ్యంగా 4 దశలుంటాయి. అవి: ఆర్థిక మాంద్యం, ఎకనామిక్ డిప్రెషన్. 2. ఆర్థిక పునర్జీవనం, ఎకనామిక్ రికవరీ. 3. ఆర్థిక సౌభాగ్యం, ఎకనామిక్ ప్రాస్పారిటీ లేదా బూమ్. 4. ఆర్థిక తిరోగమనం, ఎకనామిక్ రెసెషన్. ఇప్పుడు వ్యాపార చక్రాల్లో దశలైన ఆర్థిక మాంద్యం, ఆర్థిక పునర్జీవనం, ఆర్థిక సౌభాగ్యం, ఆర్థిక తిరోగమనం గురించి తెలుసుకుందాం. 1. ఆర్థిక మాంద్యం. ఈ దశలో ఆర్థిక వ్యవస్థలు ఆర్థికంగా పతనమవుతాయి. ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తులకు డిమాండ్ పడిపోతుంది. శ్రామికుల ఉపాధి అవకాశాలు కోల్పోతారు.
శ్రామికుల ఆదాయ స్థాయి పడిపోయి వారి కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. సాధారణ ధరల స్థాయి, లాభాల స్థాయి పడిపోతాయి. ఈ కారణంగా పెట్టుబడిదారులు పెట్టుబడులు చేయడానికి ఇష్టపడరు. అందువల్ల ఆర్థిక వ్యవస్థలో సమిష్టి వ్యయం తగ్గిపోయి నిరుద్యోగత పరిమాణం పెరుగుతుంది. ఉత్పత్తి తగ్గుతుంది. పరపతి కూడా తగ్గుతుంది. శ్రామిక రంగంలో చోటు చేసుకున్న మాంద్యం ఆర్థిక వ్యవస్థలో ఇతర రంగాలకు కూడా క్రమంగా వ్యాపిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకునే ఈ అనూహ్య పరిణామాల మూలంగా ఆర్థిక కార్యకలాపాల స్థాయి సాధారణ స్థాయి కంటే అతి దిగువగా ఉంటుంది. ఈ దశలో ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలలోని నిరాశ నిస్పృహలు చోటు చేసుకుంటాయి. 2. ఆర్థిక పునర్జీవనం. వ్యాపార చక్రాలలో ఆర్థిక మాంద్యం తర్వాత వచ్చే దశను ఆర్థిక పునర్జీవనం అంటారు. ఈ దశలో ఆర్థిక వ్యవస్థకు కొంత స్వస్థత చేకూరి ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటాయి. ఆర్థిక వ్యవస్థలోని అన్ని వర్గాల ప్రజల నిరాశ నిస్పృహల నుంచి క్రమంగా బయటపడి ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఉత్పత్తులకు క్రమంగా డిమాండ్ పెరగడం మూలంగా పెరుగుతున్న డిమాండ్ను తట్టుకోవడానికి ఉత్పత్తిదారులు శ్రామికులు ఉపాధి అవకాశాలు కల్పించి ఉత్పత్తిని పెంచుతారు. దీని కారణంగా శ్రామికుల ఆదాయం క్రమంగా పెరిగి సమిష్టి డిమాండ్ పెరిగి సాధారణ ధరల స్థాయి లాభాలు స్థాయి క్రమంగా పెరుగుతాయి. అందువల్ల ఉద్యమదారులు తమ పెట్టుబడులను పెట్టడానికి ఇష్టపడతారు. ఈ దశలో ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతూ ఉంటాయి. కాబట్టి బ్యాంకులు కూడా పరపతిని పెద్ద మొత్తంలో ఇవ్వడానికి ముందుకు వస్తారు. వీటన్నిటి ఫలితంగా ఈ దశలో ఆర్థిక కార్యకలాపాల స్థాయి క్రమంగా వేగాన్ని పుంజుకుంటుంది. 3వ దశ ఆర్థిక సౌభాగ్యం. వ్యాపార చక్రాలలో ఆర్థిక పునర్జీవనం తర్వాత వచ్చే దశను ఆర్థిక సౌభాగ్య దశ అంటారు. ఆర్థిక పునర్జీవనం దశలో మొదలైన ఆర్థిక కార్యకలాపాల స్థాయిలోని పెరుగుదల ఆర్థిక సౌభాగ్య దశలో అత్యున్నత స్థాయికి చేరుతుంది. ఆర్థికంగా ఈ దశ ఆర్థిక వ్యవస్థల ఉచ్చ స్థితిని సూచిస్తుంది. ఈ దశలో ఆర్థిక పరిస్థితులు హై స్టేజ్లో కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి ఆర్థిక వ్యవస్థలోని అన్ని వర్గాల ఆదాయ స్థాయి హెచ్చుగానే ఉంటుంది. ఉత్పత్తి అయిన వస్తువులకు కావలసినంత డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఈ దశలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా అందుబాటులోకి వస్తాయి. అందువల్ల శ్రామికుల ఆదాయ స్థాయి కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వ్యవస్థ మీద మొత్తం మీద సమిష్టి వ్యయం పెరిగి సాధారణ స్థాయి లాభాల స్థాయి పెరుగుతాయి. ఈ దశలో బ్యాంకింగ్ రంగం పెద్ద మొత్తంలో పరపతిని అందించడానికి ఉత్సుకత చూపిస్తుంది. పెట్టుబడిదారులు కూడా అధిక మొత్తంలో లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు చేయడానికి ముందుకు వస్తారు. వీటన్నిటి ఫలితంగా ఆర్థిక కార్యకలాపాల స్థాయి ఎక్కువ వేగాన్ని పుంజుకొని ఆర్థిక వ్యవస్థలు ఈ దశలో ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుతాయి. అయితే ఈ దశ శాశ్వతం కాదు. ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకునే కొన్ని అనూహ్య పరిణామాల మూలంగా ఆర్థిక వ్యవస్థ క్రమంగా తిరోగమన మార్గంలో పయనిస్తుంది. 4వ దశ ఆర్థిక తిరోగమనం. వ్యాపార చక్రాలలో ఆర్థిక సౌభాగ్యం తర్వాత వచ్చే దశను ఆర్థిక తిరోగమనం అంటారు. ఆర్థిక సౌభాగ్య కాలంలో ఆర్థిక కార్యకలాపాలలో వచ్చే పెరుగుదల రేటు క్రమంగా పడిపోయి ఆర్థిక తిరోగమనానికి దారితీస్తుంది. ఆర్థిక సౌభాగ్య స్థితిలో ప్రజల ఆదాయంలో వచ్చే పెరుగుదల కంటే సాధారణ ధరల స్థాయిలో వచ్చే పెరుగుదల చాలా ఎక్కువగా ఉండడం మూలంగా ఆర్థిక తిరోగమనం ప్రారంభమై ఆర్థిక వ్యవస్థలో ఉత్పన్నమైన వస్తువులకు తగినంతగా డిమాండ్ ఉండక ఉత్పత్తి, ఉద్యోగ స్థాయి, ఆదాయ స్థాయి క్రమంగా తగ్గుముఖం పడతాయి. దీని కారణంగా తిరోగమన దశలో ధరల స్థాయి, లాభాల స్థాయి తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగత పరిణామం క్రమంగా పెరగడం ఆరంభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉండకపోవడం మూలంగా బ్యాంకింగ్ వ్యవస్థ పరపతిని క్రమంగా తగ్గిస్తుంది.
వీటన్నిటి ఫలితంగా ఆర్థిక కార్యకలాపాల స్థాయి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఆర్థిక కార్యకలాపాల స్థాయిని పెంచడానికి ప్రభుత్వం వెంటనే సరైన చర్యలు చేపట్టకపోతే ఆర్థిక తిరోగమనం క్రమంగా ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. వ్యాపార చక్రాల్లోనూ వచ్చిన దశలను ఈ రేఖాపటం సహాయంతో తెలుసుకుందాం. ఓ ఎక్స్ అక్షం పైన కాలాన్ని, ఓవై అక్షం పైన ఆర్థిక కార్యకలాపాల స్థాయిని కొలుస్తున్నాం. ఎన్ఎస్ సరళ రేఖ ఆర్థిక కార్యకలాపాల సాధారణ స్థాయిని సూచిస్తుంది. టిటి వ్యాపార చక్రాన్ని సూచిస్తుంది. ఈ వ్యాపార చక్రంలో ఏ ఆర్థిక మాంద్యాన్ని, బి ఆర్థిక పునర్జీవనాన్ని, సి ఆర్థిక సౌభాగ్యాన్ని, డి ఆర్థిక తిరోగమనాన్ని, ఈ ఆర్థిక మాంద్యాన్ని తెలియజేస్తాయి. వ్యాపార చక్రం అనేది ఆర్థికంగా ఒక విశ్వవలయం లాంటిది. ఇప్పుడు నిరంతరంగా ఏ బి సి డి చేరుకొని మళ్ళా ఏ బి సి డి ఈలు నిరంతరంగా ఒక చక్రంలా వ్యాపార చక్రాలు వస్తూ పోతూ ఉంటాయి. వ్యాపార చక్రాల్ని ఆర్థికంగా ఒక విశ్వవలయం లాంటిది. ఇది ఆర్థిక మాంద్యం, ఆర్థిక పునర్జీవనం, ఆర్థిక సౌభాగ్యం, ఆర్థిక తిరోగమనం మరలా ఒక చక్రంలా ఆర్థిక మాంద్యం, ఆర్థిక పునర్జీవనం, ఆర్థిక సౌభాగ్యం, ఆర్థిక తిరోగమనం ఈ విధంగా ఒక చక్రంలా ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంటాయి. ఆర్థిక కార్యకలాపాల స్థాయి వ్యాపార చక్రంలోని ఒక దశ నుంచి మరొక దశ క్రమంగా నిరంతరంగా కదులుతూ ఉంటాయి. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో ఆర్థిక కార్యకలాపాల స్థాయి ఒడిదొడుకులకు లోను కావడం అనేది సర్వసాధారణ విషయం. ఆర్థిక కార్యకలాపాల సాధారణ స్థాయితో పోల్చినప్పుడు ఆర్థిక కార్యకలాపాల స్థాయిలో వచ్చే హెచ్చుతగ్గులనే వ్యాపార చక్రాలంటారు. వ్యాపార చక్రాల మూలంగా ఆర్థిక వ్యవస్థలో ఒక సమయంలో ధరల స్థాయి, ఉపాధి అవకాశాలు, ఆర్థిక కార్యకలాపాల స్థాయి ఎక్కువగాను, మరికొన్ని సమయంలో ధరల స్థాయి, ఉపాధి అవకాశాలు, ఆర్థిక కార్యకలాపాలు నిరాశాజనకంగాను ఉంటాయి. వ్యాపార చక్రాలు స్వల్పకాలానికి సంబంధించినవిగా ఉంటాయి. సాధారణంగా వ్యాపార చక్రాలు ప్రథమంగా పారిశ్రామిక రంగంలో రూపుదాల్చి ఆర్థిక వ్యవస్థలో ఇతర రంగాలకు వ్యాపిస్తాయి. వ్యాపార చక్రాల్లో ముఖ్యంగా 4 దశలుంటాయి. ఆర్థిక మాంద్యం, ఆర్థిక పునర్జీవనం, ఆర్థిక సౌభాగ్యం, ఆర్థిక తిరోగమనం. కాలక్రమంలో వ్యాపార చక్రం ఆర్థిక విశ్వవలయంగా ఉంటూ ఒక దశ నుంచి మరొక దశకు కదులుతూ ఉండి ఆర్థిక వ్యవస్థలలో మార్పులు ఏర్పడుతూ ఉంటాయి.